నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆత్మగౌరవ ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్మించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం అంబేద్కర్ నినాదాలతో మారుమోగింది. బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన మార్గాన్ని అనుసరించాలని, వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాజకీయంగా కూడా హాట్ కామెంట్స్ చేశారు. అమరావతినే ఏకైక రాజధాని అని, అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతతో సింగపూర్ను మించేలా అమరావతి అభివృద్ధి రాజధాని నిర్మాణం ఖాయమన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం జేపీ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యొక్క ట్రాక్స్ ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన వెంకటగిరి ఏఎంసీ డైరెక్టర్ రాపూరు శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి మా కళాభివందనాలు. నీ సూపుడు వేలు ఇంకా మమ్మల్ని, నీ సూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూడై గుండెల్లో గుచ్చుతూ ఉంది. ఆత్మ గౌరవము అమ్ముకోవద్దని ఎన్ను తట్టి మరి ఎంటాడుతుంది. జోహార్లందుకో భీమారావో, మా జై భీములందుకో భీమారావా. నీ సూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూటై గుండెల్లో గుచ్చుతూ ఉంది. ఆత్మ గౌరవము అమ్ముకోవద్దని ఎన్ను తట్టి మరి అంటాడుతుంది. జోహార్లందుకో భీమారావో, మా జై భీములందుకో భీమారావో, మా జై భీములందుకో భీమారావో. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. కన్నీటి దండాలందుకో అంబేద్కరా, బహుజనుల దండాలందుకో. కూలి రైతు దండాలందుకో అంబేద్కరా, బహుజనుల దండాలందుకో. కన్నీటి దండాలందుకో అంబేద్కరా, దళితుల దండాలందుకో. కూలి రైతు దండాలందుకో అంబేద్కరా, బహుజనుల దండాలందుకో. బడుగు బతుకుల శవంట, కూలినాలి జ్యోతి వంట, అంబవడలను బుడితివా అంబేద్కర, దళితులతో దండే గడితివా. కన్నీటి దండాలందుకో అంబేద్కర, దళితుల దండాలందుకో. పల్లె పల్లె తిరిగినావు, పేదవాళ్లతో కలిసినావు, పేదవాళ్ళకు కొరకు పోరాన నడిపినావు. త్రాగునీటి కుల కొరకు అంబేద్కరా, మహాత్ములు ముందు ఉంటివో. కన్నీటి దండాలందుకో అంబేద్కరా, దళితుల దండాలందుకో. నీ మెదడును తీసినావు, ఇతనాలుగా చల్లావు, ప్రజాస్వామ్యపు పాతి తీసి రాజ్యాంగపు నిర్బోసి
సమాజ స్థాపన కొరకురా అంబేద్కరా ముందుండి పోరు చేస్తివో కన్నీటి దండాలందుకో అంబేద్కర దళితుల దండాలందుకో జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నదాత రైతు బాంధవులు గౌరవనీయులు శ్రీ గురువుల రామకృష్ణ సార్ గారికి, వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ నాయుడు గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు గారికి, ఎమ్మెల్యే గారిని కూడా ప్రత్యేకంగా అందరూ ఒకసారి ఘనంగా 670 కోట్లు తీసుకొచ్చారు సార్ మన కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ రాజ్యాంగం ప్రధానంగా 2 విషయాల్ని సూచిస్తుందని చెప్పారు. ఒకటి సామాజిక ప్రజాస్వామ్యం, 2 రాజకీయ ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించలేదని చెప్పారు. అందులో ఇప్పుడు మన రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు సామాజిక ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం వల్లనే వారి యొక్క రాజకీయ ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ పటిష్టమైందని చెప్పి భావిస్తా ఉన్నారు. అందుకని మిత్రులారా, ఏ పార్టీ కూడా సామాజిక ప్రజాస్వామ్యాన్ని గుర్తించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలో భీమాబాయ్ మరియు రామ్జీ సత్పాల్ గారి వారికి 14వ కొడుకు. 1891 ఏప్రిల్ 14న జన్మించడానికి 14వ కొడుకు. ఆయన 14వ కొడుకుగా పుట్టి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. ఈ దేశమే కాదు, ప్రపంచ దేశాలు, ఈరోజు 145 దేశాలకు పైన ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించమని చెప్పి ప్రకటించింది. అదేవిధంగా అమెరికా పార్లమెంటు కూడా అంబేద్కర్ యొక్క జయంతుల్ని ఘనంగా జరపాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచ దేశాలే అంబేద్కర్ని ఒక మేధావిగా, ఈ దేశానికి లౌకిక ప్రజాస్వామ్యాన్ని అందించిన ఒక రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ దేశాలు గుర్తించాయని మనం గుర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ దేశానికి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నటువంటి ఎన్వి రమణ గారు, ఆయన మన ఆంధ్రవాడు. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కొలంబో యూనివర్సిటీ ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నిర్మించున్నారు. అక్కడ ఆ విగ్రహానికి దండం పెడుతూ, స్వామి, నువ్వు ఈ దేశానికి రాజ్యాంగం రాయడం వల్లనే నేను ఈ స్థాయికి రాగలిగినాను, నేను ఇక్కడికి వచ్చి మీకు నమస్కరించుకోగలుగుతున్నాను. కాబట్టి ఆయనకు నమస్కారం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు నెహ్రూ కూతురైన, నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధాని అయినప్పటికీ కూడా, ఆయన కూతురైనప్పటికీ కూడా ఆమె ప్రధానమంత్రి అయిన వెంటనే వాళ్ళ నాన్న పట్టానికి దండం పెట్టకుండా అంబేద్కర్ పట్టానికి దండం పెట్టి, నీ వల్ల ఈ దేశానికి ఎదుగురాలైన నేను ఈ దేశానికి పరిపాలకురాలు కాబోతున్నాను అని చెప్పింది. ఎందుకంటే ఒకప్పుడు ఆమె కాశీ దేవాలయానికి పోయినప్పుడు ఆ కాశీ దేవాలయంలో ఉన్నట్టు పూజారులు, నువ్వు విధవరాలువి, ఈ కాశీ దేవాలయం లోపలికి రాకూడదు అని చెప్పి వెనక్కి తిరిగి పంపించారు. దానికోసమే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఆ ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందని మొట్టమొదటి అంబేద్కర్ గారికి నమస్కరించింది. కాబట్టి ఇక్కడ సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వార్డు నంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందు అంబేద్కర్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మనం పరిపాలించగలుగుతున్నాం, మనం పరిపాలకులు కాగలుగుతున్నామని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది, టైం సందర్భం కాదు. కాబట్టి మిత్రులారా, ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మేము ఆయన మొట్టమొదట వెంకటగిరిలో 3 సార్లు ఎమ్మెల్యే గారు అయినటువంటి చరిత్ర వారికే దక్కింది. అదేవిధంగా మేము వారు మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము ఏ కార్యక్రమాలు చేసినా, ఏ సమస్యను ఎదుర్కొన్నా మాకెక్కడా కూడా ఒక చిన్న అడ్డంకి కూడా వారు కల్పించలేదు. మాకు ఏదో ఒక విధంగా సహకరించేటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమం ద్వారా ఇది
త్రిభువన్ సెంటర్ గా ఉన్న ఈ సెంటర్ ని అంబేద్కర్ గారి సెంటర్ గా ప్రకటించుకోవడం ఇది చాలా గర్వకారణంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క 2 నెలల్లో ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కాంస్య విగ్రహం 9 లక్షల రూపాయలతో అది ఏర్పాటు అవుతుంది. కాంస్య విగ్రహం ఇక్కడ నిర్మించబడతా ఉంది. ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదనే అది మళ్ళీ ప్రారంభించబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ సిద్ధాంతాలు, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం చాలా విలువైనది, చాలా గొప్పది. విగ్రహాలు కొట్టేశారు, అవి బొమ్మలు కొట్టేశారు, అవన్నీ చాలా చిన్న విషయాలు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. అంబేద్కర్ గారంటే జాతీయ భావం, మాతృభూమి. అంబేద్కర్ గారంటే అది జాతి సంపద. కాబట్టి దాన్ని ఎవరు నిర్మించలేరని చెప్పి దాన్ని అది ఎప్పుడు నిర్దిష్టంగా, పటిష్టంగా, శాశ్వతంగా అది ప్రభావితం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ, పత్రికా ప్రతినిధులకి, ఎలక్ట్రికల్ మీడియాకి, అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా పట్టణాధ్యక్షుడు పాలా కృష్ణమూర్తిని స్టేజ్ రాబోతున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, వేదిక అందించినటువంటి పెద్దలకు, ఇక్కడికి చేసినటువంటి అంబేద్కర్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి మహానుభావుడి యొక్క స్మృతిని మనం అందరం కూడా మరలా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మీకు అందరికీ తెలుసు, 2016లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వారిని వారి యొక్క ఏదైతే కార్యక్రమాలు చేశారో అన్ని కూడా గుర్తించుకునే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలు తీసుకురావడం జరిగింది. వాటిలో 5 పంచతీర్థాలని ఎన్నుకొని ఆ యొక్క డెవలప్మెంట్ కోసం కృషి చేసింది. వాటిలో ముఖ్యమైనటువంటివి జన్మభూమి మౌ అనే ప్రాంతము మధ్యప్రదేశ్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పుట్టినటువంటి ప్రాంతాన్ని అదేవిధంగా ఆ పంచతీర్థాల్లో ఒకటిగా తీసుకున్నారు. అదేవిధంగా శిక్ష భూమి, వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లండన్లో చదివారు. ఆ సందర్భంగా అక్కడ శిక్ష భూమి అని చెప్పి మనకి 2వ పంచతీర్థంగా లండన్ తీసుకున్నారు. అదేవిధంగా అది దీక్ష భూమి, వారు 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి చారిత్రాత్మకమైన ప్రదేశం నాగపూర్. ఆ నాగపూర్ ప్రాంతాన్ని 3వ పంచతీర్థంగా తీసుకున్నారు. అదేవిధంగా శైత్య భూమి, వారు అంతర్క్రియలో జరిగినటువంటి ప్రాంతం ముంబై ప్రాంతాన్ని శైత్య భూమిగా తీసుకున్నారు. అదేవిధంగా 5వ పంచతీర్థం మహాపరినిర్భాన్ అనే ప్రాంతాన్ని అలీపూర్ రోడ్డు ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసం ఉన్నటువంటిది, తుది శ్వాస విడిచినటువంటి ప్రాంతాన్ని తీసుకున్నారు. ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ డెవలప్ చేసి భారత పౌరులకి అందించాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ పంచతీర్థాలను ఏర్పాటు చేశారని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఈ పంచతీర్థాలన్నింటినీ కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారే ఆయన చేతుల మీదుగా ఈ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క మెమోరియల్ గా ఎన్ని కూడా మనకు చూసేటువంటి అవకాశాన్ని కల్పించారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎన్డీఏ కూటమి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానాయకులకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనో ఇచ్చేటువంటి ప్రాంతం. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు, ఈ రోజు నేను ప్రధానమంత్రిగా ఉన్నానంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విజయం అని చెప్పి కూడా ఈ సందర్భంలో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన చాలా మంది పెద్దలు చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన మహా జ్ఞానమైనటువంటి వ్యక్తి, అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి, మనకి భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు అనేకమైనటువంటి విషయాలను కూడా
భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి నాయకుల యొక్క అడుగు జాడల్లో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్ని పక్కన పెట్టి అందరూ కూడా నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఒకసారి మళ్ళీ అర్పిస్తూ సెలవు తీసుకున్న జై భారత్. 135వ జన్మదినం జరుపుకుంటా ఉన్నాం. మహనీయుడు బాబా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు అదేవిధంగా చేసినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరములకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, అయితే రాజ్యాంగ నిర్మాతకి ఇవాళ భారత రాజ్యాంగ శిల్పి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని, ఆయన సాధనకు కృషి చేయడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైనటువంటి గౌరవం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అణగారిన వర్గాల ఆశా జ్యోతి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు, దళితులకు మరియు మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో అంబేద్కర్ గారు చేసిన పోరాటమే మరవలేనిదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్య, విజ్ఞానం, చదువుకో సంఘటితమవు, పోరాడు అనే విధానాన్ని స్మరిస్తూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పని కూడా డాక్టర్ అంబేద్కర్ తెలియజేశారు. నేటి యువత అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ, ఆర్థికం మరియు సంక్షేమం వెంకటగిరి నియోజకవర్గంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వివక్ష లేని అభివృద్ధి అందరికీ తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నామని దళిత సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దీనిలో వర్గాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. అందరం మనుషులమే, సమానంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నదే నా కాన్సెప్ట్. కాబట్టి గతంలో 19 నుంచి 24 వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడ 10 రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు. అందుకని ఆయనకి 11 సీట్లే అప్పచెప్పారు. 11 కూడా కాదు అసలు. యాక్చువల్గా కొన్ని దగ్గర తప్పులు జరిగాయి కాబట్టి సింగిల్ డిజిట్లో ఉండాలా, కానీ డబల్ డిజిట్ వచ్చింది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయేటువంటి 2047కి మనం అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం బ్రహ్మాండంగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తా ఉన్నాడు. కొంతమంది అనుకుంటున్నారు 32,000 ఎకరాలు ఎందుకు ఏందని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దూరదృష్టితో ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాడు. హైదరాబాద్ని ఆ రోజు అభివృద్ధి చేస్తా ఉంటే అందరూ అడవులు పుట్లు అన్నారు. ఈరోజు ఆ అడవుల పుట్లు ఒక సింగపూర్ అయింది. కాబట్టి ఆ సింగపూర్ కన్నా కూడా భిన్నగా చేయాలన్నది అమరావతిని ఈరోజు మన ముఖ్యమంత్రి పట్టుబట్టి ఉన్నాడు. అందుకని అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ అమరావతి వస్తుందా, వైజాగ్ వస్తుందా అని చెప్పనేసి ఈరోజు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ బిల్లు పెట్టారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన అమరావతి మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటాం. అసెంబ్లీని కానీ రాజధాని కానీ అన్ని రకాలుగా ముందుకెళ్తామని చెప్పిన కూడా ఈరోజు రాత్రనిగా పొగలనిగా బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 28కి ఒక షేప్ వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరికి అనుమానం లేదు, మనకి రాజధాని అమరావతి అని చెప్పని కూడా తెలియజేస్తూ, అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఏమైతే చెప్పాడో ఆయన తూచా తప్పకుండా ఈరోజు గౌరవిస్తూ మరి ఆయన అడుగు జాడలో నడుస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై అంబేద్కర్. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నారిశేఖరు, మల్లారం బాబు, చెంగారావు, వెంకటాచలం,
అదేవిధంగా బాబు డాక్టర్ శ్రీనివాసులు, కాపూర్ శ్రీనివాసులు, వేణు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ వాళ్ళు చేసిన దానికి కూడా అభినందిస్తూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇలాగే ఉండాలని చెప్పని కూడా ఇంకా బాగా చేయాలి. మీకు ఏదైనా మనం చేయాలంటే నేరుగా రండి, నేను కూడా మీకు చేసిన సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పురస్కరించుకుని మన ఎమ్మెల్యే గారు స్వీట్ ఇస్తారు. మనమంతా ఈ రోజు మహా ఆనందమైన రోజు, అందుకని అందరూ కూడా తీపితో మన ఆనందాన్ని పంచుకోవాలా. హలో